I encourage all of you to pray for your children every single day. ప్రతిరోజు కూడా మీ పిల్లల గురించి ప్రార్థించాలి మీరని నేను కోరుకుంటున్నాను. I don't get discouraged if some of them, maybe you hear some of these things and say, oh, I didn't do it right. There's hope for you. మీరేం నిరుత్సాహపడొద్దు, ఇవన్నీ నేను చేయలేకపోయానే అని. The Lord came to destroy the works of the devil. అపవాది యొక్క క్రియలను లయపరచడానికే ప్రభు ప్రత్యక్షమయ్యారు. Maybe the devil has messed up your son or daughter in some way. ఏదో ఒక విధంగా నీ కుమారుడినో కుమార్తెనో అపవాది దారి తొలగించి ఉండొచ్చు. Jesus has come to destroy the works of the devil. Hold on to that. అపవాది క్రియలను లయపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమయ్యారు. దాన్ని నమ్ము. That looks impossible. Well, it looked impossible for Abraham to have a child. కానీ ఇది అసాధ్యమని అనుకుంటున్నావా? అబ్రహాముకు కూడా కుమారుడు కలగటం ఎంతో అసాధ్యమే. And maybe it looks impossible for you to become friendly with your child who's become distant from you, like one girl said to her mother who was a working mother. నీకు ఎంతో దూరంగా వెళ్ళిపోయినా నీ కుమారుడిని చూసి మరలా నీ కుమారుడు నీకు దగ్గర అవుతాడు అనుకోవటం అది నీకు అసాధ్యంగా కనపడి ఉండొచ్చు. ఉద్యోగం చేస్తున్న ఒక తల్లితో ఒక కుమార్తె ఈ విధంగా నింది. Said, Mom, when I was 5 years old, you didn't have time to talk to me. You were busy with your teaching or whatever job you had. అమ్మా, నాకు 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నీవు నాతో మాట్లాడటానికి నీకు సమయం లేదు. నీ టీచింగో లేకపోతే నీ ఉద్యోగాన్ని బట్టి తీరిక లేకుండా ఉన్నావు. Now I'm 18. I don't have time for you. Sorry. I got to talk to my friends. నాకు ఇప్పుడు 18 సంవత్సరాలు వచ్చాయి. నాకు కూడా నీతో మాట్లాడే సమయం లేదు. నా స్నేహితులతో నేను మాట్లాడాలి. Because that time you were busy with your work. Now I'm busy with mine. అప్పుడేమో నీ పనిలో నువ్వు తీరిక లేకుండా ఉన్నావు. ఇప్పుడు నా పనిలో నేను తీరిక లేకుండా ఉంటాను. Can you blame that girl for saying that? ఆ అమ్మాయి ఆ విధంగా చెప్పటాన్ని బట్టి ఆ అమ్మాయిని మీరు నిందిస్తారా? Make friends with them when they are small. వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే వారితో స్నేహం చేయండి. When they are 5 years old and they come to you, or 4 years old and they come to you with a broken toy. వాళ్ళకి 4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒక బొమ్మను విరగొట్టుకొని మీ దగ్గరికి వస్తే and you're busy doing your work and they say, Daddy, can you fix this toy? You know my advice? నీవు తీరిక లేకుండా నీవు పని చేసుకుంటున్నావు. వాళ్ళు వచ్చి ఈ బొమ్మ విరిగిపోయింది సహాయం చేయమని అడుగుతున్నారు. Close down your important work and fix that toy. నా సలహా ఏంటంటే నువ్వు చేస్తున్న ఆ ప్రాముఖ్యమైన పనిని పక్కన పెట్టి ఆ బొమ్మని బాగు చేయి. You'll make friends with someone which you'll value 15 years later. కాబట్టి నీవు వాళ్ళతో స్నేహం చేసుకుంటున్నట్లయితే 15 సంవత్సరాల తర్వాత దాని విలువ మీకు తెలుస్తుంది. All you did was fix a little toy. That 10 minutes meant the world. 10 నిమిషాలు వెచ్చించి నీవు ఆ బొమ్మను బాగు చేసావు, కానీ వాళ్ళకి అది ఎంతో విలువైంది. To that child. I'll tell you a true story. నేను ఒక నిజమైన కథ చెప్తాను. There was a man who he was now a widower. His wife had died. His children had grown up and got married. He was alone in the house. ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి భార్య చనిపోయింది. ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా పెళ్లిళ్ళు అయిపోయి వేరే చోట ఉంటున్నారు. ఇప్పుడు ఒక్కడే ఆ వ్యక్తి ఆ ఇంట్లో ఉంటున్నాడు. Rich businessman. ఎంతో ధనవంతుడైన వ్యాపారస్తుడు. He one day went down to the basement or attic or somewhere where some of his old books and ledgers and all were lying there. ఒకసారి ఆయన బేస్మెంట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న పాత పుస్తకాలు అవన్నీ చూస్తూ ఉన్నాడు. And he saw there a little diary that his son had written when his son was very small. అక్కడ ఒక డైరీ చూశాడు. తన కుమారుడు చాలా చిన్నగా ఉన్నప్పుడు రాసిన డైరీ అది. And he also used to keep a diary, you know. His son's was a ragged old book in which he wrote a diary. ఈ వ్యక్తి కూడా డైరీ రాసుకుంటూ ఉండేవాడు. వాళ్ళ అబ్బాయి అయితే ఏదో ఒక పాత పుస్తకంలో రాసుకున్నాడు. And his diary, you know, his businessman, nice gilt-edged type of diary. So he decided to compare what happened on a particular day with what he had written and what his son had written. కాబట్టి ఈయనేమో మంచి డైరీ రాసుకుంటున్నాడు. ఈయన వ్యాపారస్తుడు కాబట్టి ఎంతో విలువైన ఖరీదైన డైరీలో రాసుకున్నాడు. అయితే తన కుమారుడు ఏమి రాశాడు, ఆయన ఏమి రాసుకున్నాడు, ఆ రోజు ఏం జరిగిందో రెండు చూస్తున్నాడు ఆయన. So he opened up his diary for that particular day 20 years earlier or something, so and so. కాబట్టి తాను రాసుకున్న డైరీని ఆయన తెలిసి చూస్తున్నాడు. 20 సంవత్సరాల క్రితం పలానా రోజు ఏం జరిగిందో అని. 8th of July some day year, and he had written there, జూలై 8 పలానా సంవత్సరం అని తీసి చూస్తున్నాడు. My son wanted to go fishing with me. I went the whole day and spent fishing. We didn't catch a single fish. A wasted day. Okay. నా కుమారుడితో కలిసి మేము సరదాగా చేపలు పట్టడానికి వెళ్ళాము. ఒక్క చేపను కూడా పట్టలేకపోయాము. ఆ రోజంతా వ్యర్థమైపోయింది. He turns to his son's journal, 8th of July. తన కుమారుడు రాసుకున్న డైరీని కూడా జూలై 8న ఏం రాసుకున్నాడో చూస్తున్నాడు. Boy, what a wonderful day this was. My dad actually came fishing with me. And we sat out in the boat and we fished. I know we didn't catch anything, but it was a wonderful day just being with Dad. The best day of my life.
ఆహా! ఇది ఎంత అద్భుతమైన రోజు. మా నాన్న నాతో సరదాగా చేపలు పట్టడానికి వచ్చాడు. మేము అక్కడ పడవలో ఉన్నాము. మేమేమి చేపలు పట్టలేదు కానీ, నేను మా నాన్నతో గడపటం ఎంత అద్భుతమైన రోజు. See two different perspectives of exactly the same event. చూడండి, జరిగింది ఒకటే సంఘటన. అయితే ఇద్దరు వేరువేరుగా ఎలా చూస్తున్నారు. For a child, I remember reading this, and the heading of the story was, for a child, love is spelt T-I-M-E. ఒక చిన్న బిడ్డకి ప్రేమ అనే దాని స్పెల్లింగ్ ఏంటంటే TIME, టైం. That's how love is spelled for a child. T-I-M-E. ఒక చిన్న బిడ్డకి ప్రేమ అనే దాని స్పెల్లింగ్ ఏంటంటే TIME. Give T-I-M-E. Spend time with your child. నీ పిల్లల్ని ప్రేమించాలని నువ్వు అనుకుంటున్నావా? అయితే నీ పిల్లలకి TIME, టైం, ఆ సమయాన్ని ఇవ్వు. Make friends, and if you have not done it till now, follow that last verse. I want to restore the hearts of the fathers to their children. మనం చదివిన చివరి వచనాన్ని జ్ఞాపకం చేసుకోండి. తండ్రుల హృదయం పిల్లల తట్టును, పిల్లల హృదయము తండ్రుల తట్టును తిరగాలి. And the children to the fathers. Let's raise up a generation of teenagers in our church. మన సంఘంలో ఒక తరంలో టీనేజర్స్ని ఈ విధంగా మనం పెంచుదాం. Who've been drawn to the Lord because they're fathers and mothers. వాళ్ళ తల్లిదండ్రులను బట్టి ప్రభువు వైపు తిరిగేవారిని. Took pains to draw them to themselves. Don't just feed them, clothe them, send them to college. Become friends with them. వారితో స్నేహంగా ఉండటాన్ని బట్టి కేవలం వాళ్ళకి ఆహారం ఇచ్చి, వస్త్రాలు ఇచ్చి, కాలేజీలకు పంపించి అంత మాత్రమే కాదు కానీ వాళ్ళతో స్నేహం చేసి ప్రభు వైపునకు వారిని తిప్పాలి. Pray that they will grow up to be your brothers and sisters. మీ సహోదరులుగా, సహోదరులుగా వాళ్ళు ఎదగాలని ప్రార్థన చేయండి. And not just children. And for that, you will have to come down. కేవలం చిన్నపిల్లగానే ఉండటానికి మాత్రమే కాదు, ఆ విధంగా చేయాలంటే మీరు వారి స్థాయికి రావాలి. You know, I have encouraged my children to argue with me. I come down to their level. నాతో వాదం పెట్టుకునేటట్లు కూడా నేను నా పిల్లలను అనుమతించాను. నేను వారి స్థాయికి దిగి రావాలి. And if you when they got married, their wives were surprised that they would all argue with me as if they were my equals. వాళ్ళకి వివాహం అయిన తర్వాత వాళ్ళ భార్యలు కూడా ఎంత ఆశ్చర్యపోయేవాళ్ళు. వాళ్ళు ఏదో నా తోటి వాళ్ళు అయినట్లు నాతో వాళ్ళు ఆ విధంగా చేస్తూ ఉండేవాళ్ళు. I said, yes, that's how I've encouraged them to speak to me just like an equal. Because even if they disagree with me on some scripture, I say, I want you to disagree with me. ఆ విధంగా నేను వారిని ప్రోత్సహించాను. వాళ్ళు నాతో సమానమని. ఒకవేళ లేఖనాలను బట్టి ఏ విషయంలో అయినా వాళ్ళు నాతో అంగీకరించకపోయినట్లయితే వాళ్ళు వేరే అభిప్రాయాన్ని కలిగి ఉండొచ్చు. Disagree with me as strong as you like. Because I know 10 years later you'll agree with me. You'll finally come to it. I know that. వాళ్ళకి ఒకవేళ ఆ విషయంలో వేరే అభిప్రాయం ఉంటే వాళ్ళు ఆ అభిప్రాయాన్ని కలిగి ఉండొచ్చు. ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళకి సరిగా అర్థం అవుతుంది ఆ విషయం నాకు తెలుసు. So it doesn't matter if you disagree with me right now. I have no problem. ఇప్పుడు నువ్వు అభిప్రాయ భేదం నాతో కలిగినంత మాత్రాన ఎటువంటి సమస్య ఏమి లేదు. It's the young age, where they think they know so much. I say, fine. I don't want to shut them up and say, hey, shut up, I'm your dad. ఎందుకంటే వాళ్ళు యవనస్తులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి అనేకమైన అభిప్రాయాలు ఉంటాయి. నేను మీ నాన్నని కదా, నోరు మూసుకోండి అని నేను చెప్పను. You just listen to me. That's the best way to shut them up for life. నేను చెప్పేది నోరు మూసుకో అని మీరు చెప్పినట్లయితే ఇంకా జీవితాంతం వాళ్ళు ఎప్పుడు నోరు తెరవరు. Don't ever do that. అలా చేయొద్దు ఎప్పుడు. Let them speak to you as equals. వాళ్ళు కూడా మీతో సమానులే అని వాళ్ళని మాట్లాడనివ్వండి. I say the first principle of ministry is, you see in Jesus, I've always taught this. పరిచర్యలో మొదటి నియమము నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే, He was made like his brothers in all things. He who was Almighty God came right down to our level. యేసుక్రీస్తు ప్రభుని మనం చూసినట్లయితే అన్ని విషయముల్లో తన సహోదరుని వంటి వాడు కావాల్సి వచ్చెను. What a height that is. Is it difficult for you, 50-year-old, to come down to the level of your 18-year-old? చూడండి, మరి దేవుణ్ణి మనం చూసినట్లయితే అది ఎంత వ్యత్యాసం ఉందో. మరి 50 సంవత్సరాల వయసున్న నీకు 18 సంవత్సరాల వయసున్న వాళ్ళతో క్రిందకు దిగిరావటం అంత కష్టమా? That's not a big distance. అదేమి అంత పెద్ద దూరం ఏమి లేదు దానికి. If Almighty God could come all the way down to your level, that's how I see it. సర్వశక్తిమంతుడైన దేవుడు ఉన్నతమైన స్థానం నుండి నీ స్థాయికి దిగి వచ్చినప్పుడు అది నాకేం సమస్యగా అనిపించదు. When I speak to teenagers, I talk to them as if I'm a teenager. నేను టీనేజర్స్తో మాట్లాడేటప్పుడు నేను కూడా ఒక టీనేజర్ లాగే మాట్లాడతాను. That's why they love to talk to me. అందుకే వాళ్ళు నాతో మాట్లాడటానికి కూడా ఇష్టపడతారు. When I talk to little 5-year-olds, I talk to them as if I'm a 5-year-old. I don't talk to them about Hebrews. I talk to them about Tintin
and comics like that. 5 సంవత్సరాల పిల్లలతో నేను మాట్లాడేటప్పుడు నేను కూడా ఒక 5 సంవత్సరాల పిల్లవాడిలాగే మాట్లాడతాను. వాళ్ళతో నేను హెబ్రీ గ్రంథం గురించే మాట్లాడను కానీ ఏదో టిన్ అలాంటి కామిక్స్ గురించే మాట్లాడతాను. I read them, by the way, so that I can talk to these 8-year-olds or 9-year-olds. ఈ 8 సంవత్సరాలు 9 సంవత్సరాల పిల్లలతో మాట్లాడటానికి నేను వాటిని చదువుతూ ఉంటాను. Because I want to be their friends. ఎందుకంటే నేను వాళ్ళకి స్నేహితుడిగా ఉండాలి. And when I'm their friends, then when I turn to Hebrews or James in church, they will listen to me. నేను వాళ్ళతో స్నేహంగా ఉన్నట్లయితే సంఘంలో నేను హెబ్రీలకు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక నేను చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు వింటారు. ఎందుకంటే వాళ్ళు నా స్నేహితులు కాబట్టి. Or sometimes I go to a home and some 12-year-old is there and I say, hey, listen, what did you study in school today? లేకపోతే నేను ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక 12 సంవత్సరాల వయసున్న పిల్లవాడు ఉన్నప్పుడు స్కూల్లో ఈరోజు ఏం చదివావని నేను అడుగుతాను. Geography? Okay, bring your geography book. Let me see. What did you learn today? జాగ్రఫీ చదివానని చెప్పినప్పుడు సరే ఆ పుస్తకం తీసుకొని రా, నువ్వు ఈరోజు ఏం చదివావో చూద్దామని అంటాను. Then I teach him a little bit of geography. I become friends with him. నేను జాగ్రఫీ గురించి కొంచెం మాట్లాడతాను. అప్పుడు ఆ విధంగా స్నేహం చేస్తాను. We must become friends with our children. Take some interest in their studies. మన పిల్లలతో మనం స్నేహం చేయాలి. వాళ్ళ చదువుల పట్ల ఆసక్తిని కలిగి ఉండాలి మనం.